నాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీకంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పితసర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి ప్రథమ తాంబూల సమర్పణం చేసినటువంటి లక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను. చక్కటి శక్తిని దాచుకున్నందుకు అయ్యో అనిపించింది, ఇక దాచుకోరు, దాన్ని చక్కగా ప్రకటించుకుంటారు అని శుభారంభం చేశారు. చాలా ఆనందం. చాలా స్పష్టంగా వివరణ చేశారు. సంగ్రహంగా చేసిన చాలా స్పష్టంగా చేశారు. అంటే చక్కగా అర్థం చేసుకుని ఆ మాటలని మన్ని అన్నారు, మంచిగా కుదుర్చుకున్నారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, సమయం కూడా మించకుండా 2 శ్లోకాలలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా వివరణ చేశారు. శ్రద్ధగా గోష్ఠిలో అన్వయిస్తున్నారు. కానీ సంకోచం, చెప్పాను కదా, మనలో ఉండే సంకోచమే మన శక్తిని బయటికి రానివ్వకుండా చేస్తుంది. ఆ సంకోచం మీలో పోవాలనే నేను పదే పదే మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాను. చెప్పండి చెప్పండి అని 2-3 సార్లు మీరు చెప్పిన తర్వాత మీకు ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పడానికి సంకోచం ఉండదు. మీకు తెలిసిన విషయాన్ని చక్కగా చెప్పడానికి సిద్ధపడతారు. అర్థం కాకపోతే భయపడాలి, అర్థమైనప్పుడు తప్పకుండా చెప్పాలి. అలాంటి ఈ మీ ప్రథమ ప్రయత్నమే చాలా అభినందనీయంగా ఉంది అని మనసారా మీకు తెలియచేస్తున్నాను. చిన్న సవరణలు ఉన్నాయి. వాంఛామి అని అన్న చోట కోరుతున్నారు అన్నారు, అది ఏకవచన క్రియ. వాంఛామి, అహం వాంఛామి అని కూరత్తాళ్వాన్ నేను కోరుతున్నాను అని చెప్తున్నారనమాట. అంచేత కోరుతున్నాను అన్నది అక్కడ కోరుతున్నారు కాకుండా, అంటే మనం రన్నింగ్ లో చెప్పుకుంటే కూరత్తాళ్వాన్ కోరుతున్నారు అని చెప్తాం. కానీ అక్కడ వాంఛామి అని మీరు క్రియని చెప్పినప్పుడు కోరుతున్నాను అని అర్థం అని చెప్పాలి. అదొకటి. అలాగే 2వ శ్లోకంలో అభ్యర్థయే అని ఉంది, అభ్యర్థమే అన్నారు. అక్కడ మకారం కాదు యకారం. అభ్యర్థయే, అభ్యర్థిస్తున్నాను అని అర్థం. ఆ 2 చిన్న దోషాలు తప్ప విషయ వివరణలో కానీ శ్లోకానుసంధానంలో కానీ ఏ రకమైనటువంటి దోషము లేకుండా సాగింది. భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉంది తల్లి. ఈ సమర్థతని గుర్తించుకొని, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని, మంచి గ్రంథాలని తెలుసుకొని, మంచి విషయాలని 10 మందికి అందించడానికి సంకోచించవద్దు. అలాంటి సమర్థత, సదవకాశం మీకు సదా కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత. స్వస్తి హస్తిగిరిమస్తశేఖర సంతనోతు మయి సంతతం హరి నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి. సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే
तन्मते पिबत मानताङ्गता हस्तिनाज्य परवस्तु नित्रये गुणायत्तम् लोके गुणिषुहिमतम् मङ्गलपदम् विपर्यस्तम् हस्तिक्षितिधरपते तत्त्वयि पुनः गुणाः सत्यज्ञानप्रभृतय उत त्वद्गततया शुभे भूयम् याता इति निर्णेष्म श्रुतिवशात् अनन्याधीनत्वम् तव किल जगुर्वैदिकगिरः पराधीनम् त्वाम् तु प्रणतपरतन्त्रम् मनुमहे उपालम्भोऽयम्भोः श्रयति बत सार्वज्ञमपि ते यतो दोषम् भक्तेष्विह वरदनैवाकलयसि पाणिपादवदने क्षणशब्दैः अम्बुजान्यपदि सन्वरदत्वम् बाहुभिस्त्वति विशालतमालानाञ्जनम् करिगिरेरसि शृङ्गम् अञ्जनक्षितिभृतो यदि नामोपच्यका वरदहेममयी स्यात् तादृशी तव विभाति तु लक्ष्मीराम्बरीबत विडम्बित विद्युत् परभागमयाद्रवेस्तमिश्रा वरदाज्यत्वयि तन्निशामयामः गमिता तव वक्त्रचित्रभानोः परभागन्ननु कौन्तलीतमिश्रा मुखमुन्नसमायताक्षमुद्यत्स्मितदन्तन् रुचिराधरन्नतभ्रु लसदं स विलम्बिकर्णपाशं मयि ते निश्चलमस्तु हस्तिनाथ पद्मायाः प्रणयरसात् समासजन्स्याः स्वं बाहुं सुबहुमतो भुजेन तेन कान्नामन्वभवदहो दशान्तदात्वे कण्ठस्थे करिगिरिनाथ कम्बुकान्तः सौन्दर्यामृतरसवाहवेगजस्यात् आवर्तस्तव किल पद्मनाभनाभिः तत्पद्मं वरद विभाति कान्तिमय्याः लक्ष्म्यास्ते सकलवपुर्जुषोऽनुसद्म या दामोदर इति नामदातवासीत् सा दामा किल किणकारिणी बभूव तन्नूनं वरदवळित्रयच्छलेना त्वन्मध्य प्रथम विभूषणी बभूव पद्यास्वद्याङ्गुलिषु वरद प्रान्ततः कान्तिसिन्धोः वीची वीथी विभयमुभयीष्वम्भसां लम्भितासु विन्दन्निन्दुः प्रतिफलनजां सम्पदं किं पदन्ते छायाच्छद्मानखविततितां लम्भितः सुम्भितः सन् शम्भोरम्भोरुहमुखसखा संसहाङ्कः शशाङ्कः कुर्वन् सेवां वरद विकलो वृत्तहीनः सुवक्रः त्वत्पादाब्जे प्रियमखनखच्छद्मनाश्रित्य नित्यौ सद्वृत्तो भूत्सतु दशगुणम् पुष्कलो निष्कळङ्कः भजत्सु वात्सल्यवसात् समुत्सुकः प्रकाममत्रावतरेर्वरप्रद भवेश्च तेषाम् सुलभोदकिन्विदम् यदङ्गदाम्ना नियतः पुरारुदः नरसिंहतनुरगौणी समसमयसमुद्भवश्च भक्तगिरः सम्भे च सम्भवस्ते पिशुनयति परेशताम् वरद తాపత్రయీమయదవానలదహ్యమానం ముఖ్యం మనకి 90లో 80 దాకా తద్వద్దాస్యమస్య హిమమస్వర సత్ప్రసక్తో తచ్చోరయన్ అయమహం కిల చ స్ఖల ప్రాక్ త్వం మామకీన ఇతి మామభిమన్యసే స్మ హస్తే స సంసమయనస్తమిమం వివాదం భోగాయిమే విధి శివాదిపదం చ కించ స్వాత్మానుభూతిరితి యా కిల ముక్తిరుక్త सर्वं त्वदूषजलजोषमहञ्जुषेय हस्त्यद्रिनाथ तव दास्यमहारसज्ञः विषयविषधरव्रजव्याकुले जननमरणनक्रचक्रास्पदे अगतिरशरणो भवाप्तौ लुठन् वरद शरणमित्यहं त्वां वृणे अकृतसुकृतकः सुदुष्कृत्तरः शुभगुणले लवले सदेशातिगः अशुभगुणपरः सहस्रावृतो वरद मुरुदयं गतिं त्वां वृणे चरणवर्णवागियं योदिता न भवति बत सापि धीपूर्विक इति यति दयनीयता मय्यहो वरद तव भवेत्ततः प्राणिमि निरवधिषु कृतेषु चागस्वहो मतिरनुसीनी यदि स्यात्ततः वरद हि दयसेन संसेमहे निरनुसय धियो हता है वयं शरणवर्णवागियं याध्यमे वरद तदधिकं न किञ्चिन्मम सुलभमभिमतार्थदं साधनं तदयमवसरोदयायास्तव विषयविषयिणी स्पृहा भूयसी तव तु चरणयोर्न साल्पापि मे वरदननुभरस्तवैव त्वहं यदुत तव पदस्पृहा जन्म मे इयमिह मतिरस्मदुज्जीवनी वरद तव खलु प्रसादादृते चरणमिति वचोऽपि मे नोदियात् त्वमसि मयि ततः प्रसादोन्मुखः वरद यदिह वस्तु वाञ्छाम्यह तव चरणलभाविरोधस्ततः यदि न भवति तच्च देहि प्रभो झटिति वितर
పాదమేవాన్యథా తదపి కిమపి హంత దుర్వాసనాసత వివసతయా యదభ్యర్థయే తదతులదయ సార్వ సర్వప్రదా ప్రవితర వరద క్షమాంభోనిధే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న అడిగిన సందేహానికి వివసయా అని కాకుండా వివసతయా అనే ఉండాలి. అక్కడ శ్రీపతి స్తుతిమాలలో తా పెట్టుకోండి. నిన్నటి 90వ శ్లోకంలో సందేహం కలిగింది. 2వ పాదంలో దుర్వాసనాశత వివసయా కాదు వివసతయా అనే ఉండాలి. వివసతయా అని ఉంటుంది. అక్కడ తా పెట్టుకోవడం అవసరం. ఇంతకు ముందు మే అనేది అక్కర్లేదు. ముందు శ్లోకంలో కూడా సందేహం కలిగింది, కానీ అక్కడ మే అనేది ఎక్స్ట్రా పదం అవుతుంది. నిన్నటి శ్లోకంలో అంతకు ముందు శ్లోకంలో కూడా ఒక వైవిధ్యం కలిగినటువంటి విషయాన్ని చెప్పారు కూరత్తాళ్వ. చెప్తున్న దాంట్లో భగవంతుని పాదారవింద సేవ తప్ప మరొకటి కోరడం లేదు అని అనిపిస్తోంది. కాదు, చాపల్యంతో దుర్వాసనతో అన్నీ కోరుతున్నాను, లౌకికమైన వాంఛలను కలిగి ఉన్నాను అని అన్నారు అని అనుకున్నాం మనం. నాకు కోరిక ఉండడం సహజం, కానీ ఆ కోరిక నీ సేవకి భంగాన్ని కలిగించేది కాకుండా ఉంటేనే ఇవ్వు, లేకపోతే వద్దు. ఇవ్వడం ఇవ్వకపోవడం నీ చేతిలోనే ఉంది. వరదరాజ పంచాశత్ శ్లోకాన్ని కూడా చక్కగా రిఫర్ చేశారు లక్ష్మి గారు. అయితే నన్ను బయటకి దాటించేవు అని లేదక్కడ. నేను మధ్యలో ఉన్నాను, కానీ నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన వాడివి, నువ్వు దాటించగలవు అని అన్నారనమాట. బయట ఎలా పడాలో తెలియలేకుండా ఉన్నాను, కానీ నువ్వు నన్ను బయట పడేటట్లుగా చెయ్యగలవు, అది నీకు కష్టం కాదు అనే విషయాన్ని అక్కడ వరదరాజ పంచాశతిలో దేశికులు వ్యక్తం చేశారు అని అనుకున్నాం. కానీ 90వ శ్లోకంలో మనకు అనిపించింది స్వామిని లౌకికమైనటువంటి కోరికలనే కోరుతున్నారు కూరత్తాళ్వాన్ అని అనిపించింది. ఆ కోరికలు కోరడానికి కారణం తన ఇష్టం కాదు, దుర్వాసన అన్నారు. అయినా ఇవ్వు అని అడుగుతున్నారు. స్వామిని అలా కోరినందుకు క్షమించమని కూడా వేడుతున్నారు. అడగడం దేనికి అంటే ఇవ్వగలిగిన వాడు కనుక. అడగడం దేనికి అంటే మన మీద ఆయనకి దయ ఉంది కనుక. మనం అడిగితే ఆయనకి కోపం వస్తుందా అంటే రాదు, క్షమావంతుడు కనుక. ఆయన మనందరికీ హితకారి కనుక అని ఆయన వరదుడు కావడానికి ఉండేటటువంటి వైశిష్ట్యాలన్నింటినీ 4 విశేషణాలలో చెప్పి వరదా అని ఇందులో సంబోధిస్తున్నారు అని అనుకున్నా. అందుకని 5 సంబోధన పదాలు అందులో ఉన్నాయి అని అంటూ నేను అడుగుతున్నాను, కానీ ఇవ్వు, నన్ను క్షమించు అన్నారు. ఇక్కడ మనం ఒక న్యాయాన్ని చెప్పుకున్నాం, బాలఫల న్యాయం అని. ఇలా మనం కోరిన కోరికలు భగవంతుడు ఇవ్వడం ఎలాంటిది అంటే ఆయన మాట విని మంచిని కూడా మనం పొందడానికి మనం అంగీకరించి ఉన్ముఖులుగా ఉండడం కోసం మనం అడిగినది ముందు ఇస్తూ ఉంటాడు. దాంతో పాటుగా మనకి హితాన్ని కూడా ఆయన చేకూరుస్తూ ఉంటాడు. అందుకని నేను అడుగుతున్నాను అనుకోకు, ఇది నా బాల్యం, ఇది నా చాపల్యం. బాలఫల న్యాయం అని ఒకటి ఉంది కదా స్వామి. పిల్లలు ఏదైనా అడిగితే వాళ్ళకి ఇష్టమైన వస్తువుని ఇచ్చి వాళ్ళని అనుకూలంగా చేసుకుంటారు కదా. ఆ రకంగా నేను అడిగినటువంటి కోరికలని నాకు ప్రసాదించు, అడిగేనని కోపగించుకోవద్దు అని చెప్పారు అని నిన్నటి శ్లోకంలో మనం అనుకున్నాం. ఇవాళ మనం ప్రమాణ తిరట్టు ఎక్కువ లేవు పాసురాలు కూడా, అయినా వదులుకోకుండా మనం అనుసంధానం చేద్దాం. నిన్నను బాలఫల న్యాయం అన్నప్పుడు నీరాటంలో జ్ఞాపకం చేశాను. జ్ఞాపకం చేసిన వెంటనే మీరు చక్కగా ఆ పాసురాన్ని కనిపెట్టి పెట్టడం నాకు నిజంగా చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. నేను ఆ ప్రస్తావన చేస్తానని మీరు ఊహించరు, కానీ నీరాటాన్ని మీరు విన్నప్పుడు మీకు అది గుర్తు ఉండి దాన్ని వెంటనే తెలుసుకొని వెతికి తర్వాత రిఫర్ చేసి పెట్టడం కాకుండా వెంటనే ఆ శ్లోకాన్ని పెట్టడం చాలా చాలా సంతోషం. అందుకని ఇవాళ మనం ఆ శ్లోకాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. నేను చెప్పాను కదా, మీరే పెట్టారు కాబట్టి మీకే తెలుస్తుంది. నీరాటంలో 6వ పాసురం అది, దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం ఇవాళ. అలాగే మరొక పాసురం పెరుమాళ్ తిరుమొழிలో 7వ పత్తులో 9వ పాసురం.
పెరుమాళ్ తిరుమొഴి కులశేఖరుల పెరుమాళ్ తిరుమొழிలో 7వ పత్తులో 9వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. అలాగే పరత్వాది పంచకం అని ఒక స్తోత్రం మనం ప్రాతర్నిత్యానుసంధానంలో అనుసంధానం చేసుకుంటాం. అది అందులో విభవావతార వైభవాన్ని గురించి చెప్పేటటువంటి శ్లోకం. వేదాన్వేషణ మందరాద్రి భరణ అనేటటువంటి శ్లోకం. అదొకటి అనుసంధానం చేద్దాం. సుందర బాహుస్తవంలో కృష్ణావతార ప్రస్తావాన్ని చేస్తూ ఒక శ్లోకం ఉంటుంది. 114 115, నేను నెంబర్ చూడలేదు. శ్లోకం అయితే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఇంగితం నిమిషితంచ తావకం అనే శ్లోకం. ఇది సుందర బాహుస్తవంలో ఉండేటటువంటి శ్లోకం. 2 శ్లోకాలు, 2 పాశురాలు చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు కొత్త శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. 91వ శ్లోకం. ఆఖరి దశకంలోకి వచ్చేసాం మనం. ఈ 91వ శ్లోకంతో మనకి ఈ వృత్తం కూడా పూర్తి. ఇక చివరి దశకానికి కొత్త వృత్తంతో రచన సాగుతుంది. ఇంతవరకు మనం గౌరీ వృత్తంలో సాగినటువంటి దశకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. 92వ శ్లోకం దగ్గర నుంచి, ఇప్పుడు 82వ శ్లోకం దగ్గర నుంచి 91వ శ్లోకం వరకు గౌరీ వృత్తం అని అనుకున్నాం. అదే వృత్తంలో చివరి శ్లోకం ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. ప్రియమితరథాపి, ఇతరథా ఉందా, ఇతర దథాపి అని ఉంది నా దాంట్లో. ఇతర దథాపి అనే ఉంటుంది. ప్రియం ఇతర దథాపి వా యద్యథా వితరసి వరద ప్రభో త్వం హి మే తదనుభవనమేవ యుక్తం హి మే త్వయి నిహిత భరోస్మి సోహం యతః. వెనకటి శ్లోకంలో తమ మనస్సుని ప్రకటించారు, గురువు గారి ఆజ్ఞని పాటించారు 89వ శ్లోకంలో. 90వ శ్లోకంలో తమకి ఉండేటటువంటి సహజమైనటువంటి చాపల్యాన్ని ప్రకటిస్తూ సామాన్యమైనటువంటి కోరికనే కోరేరు కానీ క్షమించమని ప్రార్థన చేశారు. ఇందులో ఆచార్య పారతంత్ర్యం అని కాదు, అసలు సహజంగా మనకుండేటటువంటి పారతంత్ర్యం, సహజంగా మనకుండేటటువంటి స్వరూపం. భగవంతుడు ఏది చేసినా దాన్ని మనం అంగీకరించవలసినదే. అది పారతంత్ర్యానికి పరాకాష్ఠ. అందుకే సీతా అమ్మవారు రామచంద్రస్వామి యొక్క ఆ నియమనానికి కట్టుబడి ఉంది ఆమె అని మనకు అక్కడ చెప్తారు. చెప్పాలి అంటే భగవంతుణ్ణి నేను అడుగుతాను నువ్వు ఇవ్వకు అనడం ఏమిటి, నేను అడిగింది నువ్వు ఇవ్వు అనడం ఏమిటి? ఇది ఎక్కడ న్యాయం? నిజానికి మన స్థితి ఎలా ఉండాలి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఆయన ప్రభువు అంటున్నాడు, అంటే ఆయన అధికారి. ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆ జైల్లో ఉండేటటువంటి అధికారి ఏం కావాలో అది అందిస్తూ ఉంటాడు. లేదా ఒక అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ శరణాలయాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి అధికారి వాళ్ళ అవసరాలని గమనించి వారికి అవసరాలని తీరుస్తూ ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు ఆయన ఏది తినడానికి ఇస్తే అదే తినాలి. నేను తినను అంటే నీ కర్మ, కానీ నువ్వు నాకు అది తీసుకురా ఇది తీసుకురా అనేటటువంటి స్థితి ఉండదు. ఆ అధికారి ఒకసారి మంచి భోజనం పెట్టవచ్చు, ఎవరో స్పాన్సర్ చేసి ఎవరో దయామయులు ఇది చెయ్యండి జైల్లో ఉన్న వాళ్ళకి అని అంటే పెడతాడు. ఒక్కొక్కసారి మామూలు జైల్లో సహజంగా ఉండేటటువంటి ఆహారాన్నే పెడతాడు. కానీ ఏది పెడితే అది మాట్లాడకుండా తినవలసినటువంటి స్థితి కలిగి ఉంటాడా ఆ జైల్లో ఉండేటటువంటి శిక్షని అనుభవిస్తున్నవాడు? తనకిష్టం వచ్చిన దాన్ని వాడిని డిమాండ్ చేసి తీసుకునే స్థితిలో ఉంటాడా? ఒక్కసారి ఆలోచించుకుందాం మనం. కానీ మనం ఇవాళ ఎలా ఉన్నాము అంటే భగవంతుణ్ణి అలా డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే భగవంతుని మీద తప్పుడు ఆరోపణలని చేస్తున్నాం. గమనించండి, ఈ శ్లోకం మనకి మన 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 సంస్కారాన్ని ఎలా మలుస్తుందో మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇవాళ రేపు భగవంతుడు అంటే మనం ఏది చెప్తే అది చేసేవాడే, మనం ఏది అడిగితే అది ఇచ్చేవాడే. అలా ఇవ్వని వాడైతే దేవుడే కాదు. ఆయన్ని మనం పట్టుకోవలసినటువంటి అవసరమే లేదు. అన్ని చోట్ల భగవంతుడు ఉన్నా
అలా ఇచ్చేవాడనే నమ్మకంతోటే కదా తిరుమలకి అలాగా క్యూలు 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 పెరిగిపోతున్నాయి. దేనికి అంటే అడిగింది ఇస్తాడు, అడిగింది ఇస్తాడు అనేటటువంటి ఒక విశ్వాసం కలిగించటం. ఎందుకు కలిగించాడు తిరుమలాసుడు అంటే కలియుగ దైవం కాబట్టి బాలఫల న్యాయంగా ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకి ఇవ్వాల్సినవి ఈ కోరికలు తీర్చడం కాదు, మనని తన వైపు రప్పించుకోవడం కోసం అలా చేస్తున్నాడు ఆయన. కానీ మనం భగవంతుడు మన కోరిక నెరవేర్చకపోయేసరికల్లా లేదా ఒక చిన్న కష్టం వచ్చేసరికల్లా మనం ఆయన పట్ల ఒక వ్యతిరేకతని పెంచుకుంటున్నాం. ఇది చాలా తప్పు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఎందుకంటే మన స్థితి ఎలాంటిది అంటే అదిగో ఆ శిక్షను అనుభవిస్తూ ఉండేటటువంటి వ్యక్తి లాంటిది, నేరస్తుడి లాంటిది. మనం కర్మ చేసుకున్నాం, అనుభవించాం. ఆ కర్మానుభవం కోసం ఇక్కడికి వచ్చాం. మనం చేసుకున్న కర్మకి తగినటువంటి అనుభవం అక్కడ ఉంటుంది. శిక్ష ఆ రకంగా మనకి పడి ఉంటుంది. ఆ శిక్షని మనకి ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు మహానుభావులైనటువంటి వ్యక్తులు. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇది మన అథారిటీ చలాయిద్దాం అనుకుంటాం, ఇది మనకి హక్కు అని అనుకుంటాం. అందుకే మనం ఎవ్వరినీ ఏమీ అనలేం, కానీ దేవుణ్ణి అయితే మాత్రం నోటికొచ్చినట్టు అనగలుగుతాము. దేవుడి విషయంలో అయితే ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకతని చూపించగలుగుతున్నాను. చూసారా, ఇది చాలా తెలివి తక్కువతనం అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. నువ్వు ఊరికే అలా బయటపడడమే తప్ప నీ స్థితి అలా భగవంతుడి మీద ఆ అథారిటీ చలాయించే స్థితి కాదు. నువ్వు ఉన్నది ఎలా ఉన్నావో గుర్తుపెట్టుకో. స్వామి, నేను పొరపాటున నేను అడిగింది ఇవ్వు అని అన్నాను, కానీ నువ్వేమిస్తావో నాకు తెలియదు. కానీ నా స్థితి ఎలాంటిది అంటే నువ్వేదిచ్చినా దాన్ని నేను అనుభవించడమే, అదే నాకు యోగ్యత, అదే నా అర్హత అని ఇందులో చెప్తున్నారు. భగవంతుడికి మనం ఎలాగా పరతంత్రులమై ఉండాలి అనే దాన్ని ఇందులో స్వపారతంత్ర్యాన్ని, స్వశేషత్వ రూపాన్ని ఈ రకంగా తెలియచేస్తున్నారు అని అనుకుందాము. ఇందులో క్రియాపదం వితరసి అని ఒక పదం ఉంది చూడండి. వితరసి అనేది కూడా క్రియాపదం. మనకి ఈ పదం 3 శ్లోకాలలో వరుసగా వస్తుంది చూడండి. వితర, ప్రవితర, వితరసి అని వరుసగా 3 శ్లోకాలలోనూ ఈ రకమైనటువంటి క్రియాపదం మనకి ఇచ్చారు. వితరణం అంటే పంచిపెట్టడం అని అర్థం. ప్రవితర అంటే నాకు అందించు, అంటే అనుగ్రహించు, ప్రసాదించు, ఇవ్వు అనేటటువంటి అర్థంలో. వితరసి అనేది మధ్యమ పురుష ఏకవచనం. వితరసి అంటే ఇస్తావు అని అర్థం అన్నమాట. ఇస్తావు అని, నువ్వు అని భగవంతుడిని ఉద్దేశించి చెప్తూ ఉండేటటువంటి మాట. అలాగే ఇంతకు ముందు మనం తవైవ భరహ అని అనుకున్నాను, చూస్తున్నారా. తవైవ భరహ, ఆ భరహ అనే పదం కూడా ఇందులో ఉంది. అక్కడ అస్మి అని ఇంకో పదం ఉంది చూడండి. భరోస్మి అని ఉంది, చూసారా. అస్మి అనేది కూడా క్రియాపదమే. అసి అనేది క్రియాపదం అని ఎలా చెప్పుకుంటున్నామో అస్మి, అసి అంటే మధ్యమ పురుష, అస్మి అంటే ఉత్తమ పురుష. అస్మి అంటే అయి ఉన్నాను అని అర్థం. భరోస్మి అనంటే భారమును ఉంచిన వాడను అయి ఉన్నాను అని అర్థం అన్నమాట. నిహిత భరహ అస్మి చెప్పుకుందాం అర్థం. క్రియాపదాలు 2. వితరసి అనేది ఒక క్రియాపదం, అస్మి అనేది మరొక క్రియాపదం. ఇక ఇందులో వరద, ప్రభో అని 2 సంబోధనలు ఉన్నాయి. ఒక్క ఆ శ్లోకంలోనే 4 సంబోధనలు, కానీ ఇందులో 2 సంబోధనలు ఉన్నాయి. ఈ ప్రభో అన్నది కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఆయన ప్రభువు ఏ రూపాన్ని ధరించి ఉన్నా, విభవ రూపుడే సామాన్య మానవ రూపంలో ఉన్నా ఆయనకి మోక్షప్రదత్వం అనేటటువంటి శక్తి ఉంటుంది అని చింతయంతి శిశుపాలుడి దగ్గర మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రభో అనే మాటని ఏ ఉద్దేశ్యంతో ఇక్కడ ప్రయోగిస్తున్నారు అని అంటే, ప్రభువు రాజుగారు ఆయన ఎవరి ఆజ్ఞ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి తనంతట తానుగా ఏ పనైనా చేయడానికి తగినటువంటి స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి పరమాత్మ విషయంలో ఇప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని, నిరంకుశ స్వతంత్రుడు అని కదా పరమాత్మని అంటారు. ఆ స్వతంత్రతని తెలియచేస్తూ ప్రభో అంటున్నారు. ప్రభో అంటే నేను అడిగేనని నువ్వు నాకు కావలసినది ఇవ్వవు కదా, నువ్వు నాకు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తావు. నిన్నెవరయ్యా కట్టడి చేస్తారు? నువ్వు ప్రభువువి కదా, నీ ఆజ్ఞని నేను పాటించాలి, నువ్వు ఇచ్చిన దానిని నేను స్వీకరించాలి అనే అర్థంలో ప్రభో అని చెప్తున్నారు. అక్కడైతే మోక్షప్రదత్వము అనే దాన్ని చెప్పుకున్నాం.
ఇక్కడైతే స్వతంత్రత, నిరంకుశ స్వతంత్రత. తను ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు పరమాత్మ. ఇది మనకి కనుక అర్థమైందనుకోండి, సగం టెన్షన్ తీరిపోతుంది. నాకెందుకు ఇది ఇచ్చాడు, నాకెందుకు ఇలా చేయాలి అనేటటువంటి ఒక విచికిత్స వస్తేనే కష్టం కలుగుతుంది. కానీ ఆయన ఇష్టమండి, ఆయనది ఈ రాజ్యం. ఆయన ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు అని నిశ్చయం చేసుకున్నారనుకోండి, ఆయన ప్రభువు కనుక ఆయన పాలనలో ఆయన ఇష్టమే చెల్లుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. వరద ప్రభో మే, నాకు నువ్వు ఏమిస్తావు అంటే ప్రియం, ఇష్టాన్ని, అంటే నేను కోరిన కోరికలని నెరవేరుస్తావు, నాకు ఇష్టమైన దానిని నువ్వు ఇస్తావు. ఇతరత్ అంటే ఇష్టం కానిది, కష్టం అన్నమాట. కష్టము ఇష్టము రెండు కదా ఉంటాయి. ప్రీతం లేదా ప్రియము హితము అని రెండు ఉంటాయి కదా. హితం ప్రియం కాదు, ప్రియం హితం కాకపోవచ్చు. నువ్వు నేను అడిగినప్పుడు ఒక్కొక్కసారి ప్రియం ఇస్తావు, ఒక్కొక్కసారి హితాన్ని లేదా ఆ అయిష్టాన్ని, నాకు ఇష్టం లేని దుఃఖాలని ఇస్తావు. నాకు ఇష్టమైనటువంటి కోరికలని నెరవేరుస్తావు. నాకు ఇష్టం కాకపోయినా హితం కోరి నాకు నువ్వు నా కోరికని ఇవ్వకుండా ఉంటావు. ప్రియం ఇతరత్ అని విడదీసుకోవాలి అక్కడ. అంటే ప్రియము కానిది అని అర్థం అన్నమాట. ప్రియము కానిది అంటే అప్రియము అనే అర్థము చెప్పుకోవచ్చు, హితము అని అర్థం చెప్పుకోవచ్చు. అథాపి వా అంటున్నారు. అథాపి వా అంటే అథాపి నేను అడిగినప్పటికీ అని అర్థం. వెనకటి శ్లోకంలో అడిగారు కదా, అథాపి వా నేను అడిగినప్పటికీ కూడా, వా అనేది వికల్పం అన్నమాట. ప్రియం ఇతరత్, ప్రియం ఇతరద్వా, ప్రియం కాని అప్రియము కాని, మే వితరసి హి నాకు నువ్వు వితరసి ఇస్తావు, హి కదా ఇస్తావు కదా. నేను అడగకపోయినా ఆ ఇష్టాన్ని ఇస్తావు, నేను అడిగినా ఇష్టాన్ని ఇవ్వకుండా ఉంటావు. అది నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అలాంటి యత్ యథా మే వితరసి, యత్ యథా ఎక్కడున్నాయి చూడండి ఆ పదాలు. యద్ యథా అని పైన మొదటి పాదంలోనే ఉంది చూడండి. యత్ యథ, యత్ ఏదైతే, యథా ఏ ప్రకారంగా అయితే అని అర్థం అన్నమాట. అంటే ప్రియమో అప్రియమో, యథా వితరసి నువ్వు అనుకున్నట్లుగా, వితరసి వితరసి ఇస్తావు హి కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి, త్వం అనేది అక్కడ కర్తృపదంగా పెట్టుకుందాం. త్వం వితరసి, త్వం నీవు, వితరసి ఇస్తావు అని అర్థం. అక్కడితో ఒక వాక్యం కంప్లీట్ అయిపోయింది. రెండు క్రియలు ఉన్నాయి కదా, ఒక క్రియకి ఒక కర్తృపదాన్ని పెట్టుకోవాలంటే త్వం నీవు, మే నాకు, ప్రియం ఇష్టము కాని, ఇతరత్వా అయిష్టమును కాని, అథాపి నేను అడిగినప్పటికీ కూడా, యత్ యథా వితరసి దేనిని ఏ ప్రకారంగా, వితరసి ఇస్తావు కదా. అంటే నువ్వు అనుకున్నట్టుగానే ఇస్తావు, నేను అడిగినట్టుగా నువ్వు ఇచ్చేవాడవు కాదు. మరి నేనేం చెయ్యాలి, మే ఇప్పుడు నాకు నువ్వలా నాకు ఏది ఇచ్చినా సరే, మే నాకు, తథా అనుభవనం, తదనుభవనం అనేటటువంటి తథా అని ఇక్కడ తదనుభవనమేవ యుక్తం హి మే, నేను మాట్లాడకుండా భగవంతుడు ఇచ్చినది ఏదైనా అది నా మంచికే అనేటటువంటి ఉద్దేశ్యంతో తత్ అనుభవనమేవా నువ్విచ్చిన దానిని అనుభవించటం మాత్రమే యుక్తం యోగ్యము అంటున్నారు. అలా మనం భగవంతుడు ఏదిచ్చినా భగవంతుడు ఇచ్చాడు మన మంచికే అని అనుకుని దాన్ని అనుభవించటమే యుక్తం తప్ప భగవంతుని విషయంలో వేరైన భావాన్ని కలిగి ఉండడం కానీ లేదా దుఃఖం వచ్చిందని కష్టపడడం కానీ మనం చెయ్యవలసిన అవసరం ఉండదు. అది మనకి ఉచితము కాదు అని కూడా చెప్తున్నారు. తదనుభవనమేవా
మే యుక్తం. అలా నువ్వు వేధిస్తే దాన్ని అనుభవించటమే నాకు అర్హమైనది. ఎంచేత అలాగా ఎందుకు అనుభవించాలి? నోరు మూసుకొని నేనెందుకు అనుభవించాలి అని అంటే, కట్టుకున్నాక తప్పుతుందా? పడి ఉండాల్సిందే అని ఎలాగైతే తిట్టుకున్నా కొట్టుకున్నా కట్టుకున్నాం కాబట్టి తప్పదు కదా అని ఎలా అయితే అనుకుంటావో, అది ఏ సంబంధం కానివ్వండి, భార్యాభర్తలో తల్లి పిల్లలో ఏదైనా సరే ఒక బంధం ఉంది కదా, మరి నీకు నేను కట్టుబడి ఉన్నాను కదా అని అంటావు. అలాగే స్వామి, నేను నీకు భరము అయిన వాడను, నీ యందు భారమును ఉంచిన వాడను కనుక ఎందుకని నేను నోరు మూసుకొని అనుభవించాలి అంటే, యతః ఎందువలన అంటే, 4వ పాదంలో చివరన ఉంది చూడండి, యతః ఎందువలన తదనుభవనమేవ యుక్తం అంటున్నారు అంటే, అహం నేను త్వయి నీయందు నిహిత భరః అస్మి నేను నీయందు నిహిత ఉంచబడినటువంటి భరః భారము కలవాడను అస్మి అయి ఉన్నాను అంటున్నారు. దేవుడా నీదే భారం అన్నాం కదా ఒక శ్లోకంలో, మొన్న శ్లోకంలో అదే అనుకోవాలి అని అనుకున్నాం కదా. మరి దేవుడా నీదే భారం అన్న తర్వాత భారం వహిస్తున్నవాడు ఏం చేసినా అది మనం భరించాలి. అలా కాకుండా మళ్ళీ ఇలాగా అలాగా అని ప్రారంభం చేస్తే అది యుక్తం కాదు, అది సంస్కారం కాదు, అది మనం చెయ్యవలసినటువంటి ప్రవృత్తి అంతకంటే కాదు. ఎవరికి ఏది భగవంతుడు నిర్ణయించి ఇస్తే, భగవంతుడి మీద భరన్యాసం చేసినటువంటి వారు దానిని అనుభవించటమే యోగ్యమైనది. ఇది నాకు ఇష్టమని కాని, ఇది నాకు అయిష్టమని కాని, భగవంతుడు నాకు కోపం కూర్చున్నాడని కాని, భగవంతుడు నా పట్ల అనుగ్రహిస్తున్నాడని కాని ఇలాంటి విమర్శలు చేసుకోవలసినటువంటి అవసరము లేదు అని తమకుండేటటువంటి ఒక పారతంత్ర్యాన్ని వాళ్ళు అందులో తెలియచేస్తున్నారు. కూరత్తాళ్వాన్ ఇందులో తెలియచేస్తున్నారు. దేవుడా నీదే భారం అని అనడం ఎంతవరకు వెళ్ళాలి అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. నీదే భారం, నా మనస్సు మంచివైపు మళ్లించడం నీదే భారం అన్నారు అక్కడ. ఇప్పుడు మొత్తం నీ చేతిలో పెట్టేశాను, నువ్వు నన్ను ముంచుతావో లేక తేలుస్తావో నీ ఇష్టం. నీట ముంచినా పాల ముంచినా అని ఒక వ్యవహారం ఉంటుంది కదా, ఏమో నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు, మొత్తం అంతా నీ చేతిలో పెట్టేశాను. దీన్ని చక్కగా వృద్ధి చేసి లాభం వచ్చేటట్లుగా చేస్తావు, లేదా నీ స్వార్థం కోసం దీన్ని నువ్వు వినియోగించుకుంటావో నాకు తెలియదు. ఒకరిని నమ్మిన తర్వాత విశ్వాసం ఎంతవరకు ఉండాలి అంటే ఈ రకమైనటువంటి విశ్వాసం ఉండాలి. కనుక నేను అడుగుతున్నాను స్వామి, అది దుర్వాసన వల్ల కానీ ఇవ్వాల్సిన వాడివి నువ్వు స్వతంత్రుడివి, నువ్వు మా కర్మానుగుణంగా మాకు ఫలితాలను ఇస్తావు. నువ్వే ఫలితాలని ఇచ్చినా మేము దాన్ని మాట్లాడకుండా అనుభవించడమే మాకు అర్హమైనది. కారణమేమి అంటే మేము నీ యందు భరన్యాసం చేసిన వారము కనుక అని అంటున్నారు. అహం త్వయి నిహిత భరః. ఇదే కదా శరణాగతి అంటేను, నీ చరణాలు తప్ప నాకు దిక్కు లేదు అని మన భారాన్ని ఆయన మీద పెట్టడమే భరన్యాసం. కాబట్టి ఆ రకంగా తమకు మన భరన్యాసం చేసినటువంటి వారికి ఇక తమదంటూ ఇష్టం ఉండదు అనే మాటని చెప్పడంలోనే నమః అనే పదం ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతుంది. మనం పూర్వఖండంలోనూ నమః అంటాం, ఉత్తరఖండంలోనూ నమః అంటాం. ఏదైనా భగవంతుని కోసమే, మన కోసం కాదు. అంచేత నమః పదార్థాన్ని ఈ 3 శ్లోకాలలోనూ చెప్తున్నారు. ఈ శ్లోకంలో మరింత నిశ్చయాత్మకంగా చెప్తున్నారు. అంటే ఈ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల మన జీవితంలో కూడా మనకి కలగాల్సినటువంటి ఒక స్థిరత్వం ఎక్కడ కలుగుతుంది అనంటే, ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏదైనా కోరిక కలిగి కోరికలు అడుగుదాం భగవంతుడిని అని అనిపించింది అనుకోండి, అప్పుడు బెంగపడక్కర్లేదు, అడుగుతాం. కానీ నేను అడగడం అది తప్పే, కానీ నన్ను క్షమించు అని పరమాత్మ దగ్గర వేడుకుందాం. అలా కాకుండా మనలో చక్కగా సాత్వికమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు కోరిక వచ్చిందే అనుకోండి, అడుగుదాం, కానీ అది భగవత్ సేవకి భంగం కలగకుండా ఉంటే అడుగుదాం అని అనుకోవాలి. అది సాత్వికమైనటువంటి జ్ఞానం మనలో ఉన్నప్పుడు. తర్వాత మనకి ఏదైనా కష్టం వచ్చినా భగవంతుడు మనకి ఏదిస్తే అది అనుభవించాలి. ఈ కష్టం కూడా ఆయన దేనివల్ల ఇచ్చాడు? మన మంచి కోసమే ఇచ్చాడు. అంతా మన మంచికే అనే మాట ఉంది చూసారా, అది ఇక్కడ చెప్తున్నారు.
భగవంతుడు మనని కష్టపెట్టినా అది మన మంచికే. ఎలాగైతే బంగారాన్ని కాలుస్తే అది మంచిగా రంగు తేలుతుందో అన్ని చోట్ల ఒప్పుకుంటామండి. కానీ మనకు కష్టం వచ్చేసరికి మాత్రం ఈ విశ్వాసం మన మీద ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇదే సర్వమని మనం అనుకుంటున్నాం కాబట్టి. ఈ జన్మలో మనం పొందుతూ ఉండేటటువంటి సుఖ దుఃఖాలే లాస్ట్ గోల్ అని అనుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఉండే ఆనందమే కోరదగినది అని అనుకుంటున్నాం. ఇందులో ఉండేటటువంటి కష్టం మనకి వద్దు అని అనుకుంటున్నాం. ఈ స్థితి ఎలాంటిది అంటే పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు కూడా ఆనందపడతారు, దుఃఖపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఆనందం కానీ వాళ్ళ దుఃఖం కానీ చూస్తే మనకేమవుతుంది? నవ్వే వస్తుంది. నన్ను కష్టపెట్టి నువ్వు నవ్వుతావా అని వాళ్ళు మన మీద రోషం చూపిస్తారు పిల్లలు. ఆ పిల్లలకి ఎందుకు దుఃఖం కలుగుతుంది అంటే ఆ రోజు వాళ్ళకి ఏదో కావలసిన వస్తువు దొరకలేదు, ఆ రోజు చాక్లెట్ ఇవ్వలేదు, దానికోసమే వాడు ఏడుస్తాడు, తిండి మానేస్తాడు, అన్ని ప్రవృత్తులు మానేస్తాడు, కోపగించుకుంటాడు, ఈసడించుకుంటాడు. ఇవన్నీ చేస్తున్నా సరే అయ్యో వీడికి చాక్లెట్ ఇచ్చేద్దామో అని అనుకోదే. ఎందుకు అనుకోదా తల్లి అంటే వాడు బాగుపడాలి, వీడికి అలవాటు మార్పించాలి, వీడికి ఇంకో మంచి తిండి తినేటట్లుగా చేయాలి అనే ఉద్దేశంతో చేస్తుంది. వాడికి అదే చాక్లెట్ చేతిలో పెడితే మహా ఆనంద పడిపోతాడు. అయ్యో వెర్రివాడు, ఈ చాక్లెట్కే ఇంత ఆనందపడిపోతున్నాడే అని అనుకుంటాం. మన దృష్టిలో వాళ్ళ కష్టం కానీ వాళ్ళ సుఖం కానీ అవి లాస్ట్ గోల్స్ కావు, అవి అంతిమ లక్ష్యములు కావు అని అనిపిస్తోందా లేదా? అలాగే మనని చూసి పరమాత్మకి కూడా అలాగే అనిపిస్తుంది. ఐహలౌకికమైనటువంటి కోరికలు మనకి తీరడం కోసం మన ఆరాటం పిల్లలు చాక్లెట్ కోసం ఏడవడం లాంటిది అని అనుకుంటాడు. అందుకే ఏడుస్తున్నా ఆయన పట్టించుకోకుండా ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు ఇలా అనుకోండి చాలు, అంటే ఇది కాదనమాట నాకు భగవంతుడు ఇవ్వదలుచుకున్నది, ఇంతకంటే మంచిది ఇస్తాడనమాట, అందుకని మనం దీన్ని తట్టుకోవాలి. ఇలా మనకు అలవాటు చేసి భగవంతుడు మనని మంచి వైపు మళ్ళిస్తాడనమాట. ఈ జీవితం పోతే మళ్ళీ ఎవరం ఎలా ఉంటామో అనుకుంటే ఏం చేస్తాం? దానికి ఈ జీవితం స్థిరమైనది కాదు, కానీ నీ అపోహలో ఇదే లక్ష్యం అని అనుకుంటున్నావు. అది కొంచెం దాటితే, భగవంతుని మీద విశ్వాసం కలిగితే, నీ భారాన్ని ఆయన మీద పెడితే అప్పుడు నీకేది మంచి ఏది చెడు అనే దాన్ని భగవంతుడే నిర్ణయం చేస్తున్నాడు. భగవద్దత్తమైనటువంటి వాటిని అనుభవించడమే మనం చేయవలసినటువంటి పని అనేటటువంటి ఒక సత్యాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తూ, ఆ మాటనే మనం నమః నమః అని అంటాము అని చెప్తున్నారు. కనుక భగవంతుడు ఇచ్చినటువంటి కష్టమైన అది మన మంచికే. దుఃఖాన్ని అనుభవత ఇదం కృపాఫలమేవ ఇది వేదితవ్యం చెప్తారు. సుఖమైన కృపాఫలమే, దుఃఖమైన కృపాఫలమే. సుఖం ఒక్కటే భగవద్ అనుగ్రహం ఉందండి అని అనుకుంటాం. సుఖం వస్తే ఆ సంస్కారం అయితే ఉంటుంది, కానీ దుఃఖం వచ్చినా అలా అనుకోగలిగితే అప్పుడు నువ్వు సాధించినట్టు లెక్క. ఇది కూడా భగవద్ అనుగ్రహమే. అదే అనుగ్రహ ఫలమైనప్పుడు భగవంతుడికి ఎందుకు మన మీద కోపం ఉంటుంది? ఉండదే. ఆయన మనని బాగు చేయడానికే చేస్తాడు. ఇవాళ నువ్వు చదువుకుంటే కానీ నీకు అన్నం పెట్టను అంటుంది తల్లి. ఆ కోపంతో అంటుందా? బాగు చెయ్యాలనే కదా అంటుంది. అలాగే నువ్వు నా గురించి తెలుసుకుంటే తప్ప నీకు ఈ సుఖాన్ని ఇవ్వను అంటాడు, కష్టాన్ని కలిగిస్తాడు. కష్టం వస్తేనే కదా భగవంతుడు గుర్తొస్తాడు, భగవన్నామ స్మరణం చేస్తాం. అది కూడా కృపాఫలమే అని అనుకోవాలి. అలాంటి పరతంత్రతని మనం భావించగలగాలి అని శ్రీమతే నారాయణాయ నమః అన్న దాంట్లో నమః అనే పదం యొక్క అర్థాన్ని అందులో స్పష్టం చేస్తూ ఇక్కడితోటి ఒక వృత్తాన్ని పూర్తి చేస్తున్నాను. శ్లోకం ఇప్పుడు చదువుతాను, వినండి. ప్రియం ఇతరత్ అథాపివా యత్ యథా వితరసి వరదా ప్రభో త్వం హి మే తదనుభవనమేవ యుక్తం హి మే. ఏం కష్టం ఉంది చెప్పండి ఈ శ్లోకాలలో. మనకు తెలియనప్పుడైతే ఏమిటో శ్లోకంలా అనిపించింది, కానీ ఇప్పుడైతే మామూలు మాటలలాగే అనిపిస్తుంది. చూడండి, తదనుభవనమేవ యుక్తం హి మే త్వయి నిహిత భరోస్మి సోహం యతః. నీ యందు భరన్యాసం చేసిన వాడిని కనుక నీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉండడమే అంటారు.
అందుకే పెద్దలందరూ దుఃఖం వస్తే దానికి ఏమీ చెలించరు. పెద్దల మాటల్ని మనం గుర్తు చేసుకుంటే, ఆళ్వార్ల మాటలు మీరు గుర్తు చేసుకోండి. కళవాయ్ తుంబం కళయాదుషివాయ్ కళైహణ్ మత్తిలేన్ అంటారు. నా దుఃఖం పోగొట్టకపో, కానీ నాకు రక్షకులు నువ్వు తప్ప మరొకరు లేరు. ఇది భగవంతుడి విషయంలో మనకు ఉండాల్సినటువంటి నిశ్చయ జ్ఞానం, భగవంతుడి పట్ల ఉండాల్సినటువంటి విశ్వాసం. ఆళ్వందార్ స్తోత్రంలో చూసుకోండి, అభూతపూర్వం మమ భావి కింవ సర్వం సహే మే సహజం హి దుఃఖం. నాకు దుఃఖమే సహజమైనది, అది ఇంతకు ముందు నేను అనుభవించనిది, ఇక మీదట అనుభవించవలసినది. అభూతపూర్వం భావి ఏదైనా సర్వం సహే, అన్నింటినీ సహిస్తాను అంటారు. దుఃఖానికి ఎవరైతే భయపడిపోతారో వాళ్ళు అసలు నిజమైన ప్రపన్నులు కానే కారు. లంకలో ఉంటూ రావణుడి మాటల్ని అనుభవిస్తూ బాధపడింది, కానీ భగవంతుడు ఉన్నాడు, ఆయనే తీసుకెళ్తాడు అనే నిశ్చయంలో సీత అమ్మవారు ఉంటారు. మనం కూడా ఈ సంప్రదాయంలో ఉన్నందుకు, ప్రపత్తి నిష్ఠ కలిగిన వారమైనందుకు, ద్వయమంత్రాన్ని నిత్యము అనుసంధానం చేసుకోగలిగేటటువంటి లాభాన్ని పొందినందుకు ఈ నిశ్చలత్వాన్ని కూడా కలిగి ఉండాలి. కష్టం వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. కష్టం వస్తే దేవుళ్ళని మార్చాల్సినటువంటి అవసరం అసలే లేదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడే మన మంచి కోసమే ఇలా మనని నడిపిస్తున్నాడు అనే నిశ్చయ జ్ఞానంతో ఉండడమే మనం చెయ్యదగినది అనంటూ తర్వాత 92వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ 92వ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు, అంటే చివరి శ్లోకంలో మళ్ళీ రామానుజాంఘ్రి శరణోస్మి అనే శ్లోకం కాకుండా దానికి ముందు ఉన్నటువంటి శ్లోకం, ఇందులో 102 శ్లోకాలు ఉన్నాయి కదా, అందులో 101వ శ్లోకం వరకు అని అనుకోండి. ఇది వంశస్థము అనే వృత్తంలో సాగుతుంది. ఇది కూడా మనకి వృత్త కదంబంలో వచ్చినటువంటి వృత్తమే. వంశస్థం అనేటటువంటి వృత్తంలో ఈ చివరి దశకాన్ని ప్రారంభం చేస్తున్నారు. మళ్ళీ ఆ చివరి శ్లోకాన్ని వసంత తిలక వృత్తంలో కూర్చి స్తోత్రాన్ని పూర్తి చేస్తున్నారు. ద్వైమంత్రార్థ వివరణం కూడా ఇంచుమించుగా పూర్తి అవుతోంది. 2వ ఖండంలో కూడా నమః అయిపోయింది. శ్రీమతే ఎలాగా ముందరే వచ్చేసింది. శ్రీమన్నారాయణ శ్రీమతే నారాయణాయ లక్ష్మీ సంబంధం అన్ని చోట్ల భావింపబడుతుంది. ఇక చెప్పవలసినది నారాయణాయ అనేటటువంటి పదార్థాన్ని చెప్పాలి. నారాయణుని కొరకే అని ఆయన యొక్క దాస్యాన్ని ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో. యథాసి యావానసి యోసి యద్గుణః కరీస యాదృగ్విభవో యదింగితః తథావిధం త్వా అహం అభక్తదుర్గ్రహం ప్రపత్తివా చైవ నిరీక్షితుం వృణే తథావిధం త్వాహమభక్తదుర్గ్రహం. అక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. మరొకసారి చదువుతున్నాను వినండి. యథాసి యావానసి యోసి యద్గుణః కరీష యాదృగ్విభవో యదింగితః తథావిధం త్వా అహం అభక్తదుర్గ్రహం ప్రపత్తివా చైవ నిరీక్షితుం వృణే శ్రీమతే నారాయణాయ అంటున్నాం అన్నమాట. అంటే ఆ స్వామికే మనం కొరకే అయి ఉన్నాము అని, అంటే ఆయనకే మనం దాస్యం చేయాలి అని. అలాంటప్పుడు ఆయనని మనం సేవించాలి. ఆయన దాస్యం చెయ్యాలి అంటే మానసంగా కాదు, ప్రత్యక్షంగా చేయగలగాలి. అలా ప్రత్యక్షంగా చెయ్యాలి అంటే భగవంతుని యొక్క దర్శనాన్ని ముందర ప్రార్థించాలి, భగవత్ సాక్షాత్కారాన్ని ప్రార్థించాలి. స్వామి, ముందు నువ్వు నాకు నీ సేవని అనుగ్రహించు, తర్వాత నీ దాస్యాన్ని నేను చేస్తాను అని ఇందులో భగవద్ దర్శన లాభాన్ని అపేక్షిస్తున్నారు. సాక్షాత్తుగా స్వామి యొక్క ఆ శ్రీచరణ సేవా భాగ్యాన్ని కోరుతూ నిన్ను నేను
చూడాలని కోరుకుంటున్నాను అంటున్నారు ఈ శ్లోకంలో. ఆ శ్రీమన్నారాయణుని యొక్క సాక్షాత్కారాన్ని ప్రార్థన చేస్తున్నారు. ఆ క్రియాపదం ఇందులో వృణే అనేది క్రియాపదం. ఇంతకు ముందు వచ్చింది కదా మనకి ద్వయమంత్ర గోప్తృత్వ వర్ణం దగ్గర 82, 83 శ్లోకాలలో అహం త్వాం వృణే. వృణే అంటే వరిస్తున్నాను అని అర్థం. వరించడము అంటే కోరుకోవడము, ఇష్టపడము అని. ఇక్కడ వృణే అన్నదానికి లక్షణంగా ఈ కోరుకుంటున్నాను అనే అర్థాన్ని చెప్తారు. అంటే అలా నేను ఇచ్చామి అనే అర్థంలో వృణి అనే పదాన్ని ఇక్కడ వాడుతున్నారు. ఇందాక ఇచ్చామి అనే శ్లోకంలో వచ్చింది కదా, అలాగే ఇక్కడ వృణి అన్నదానికి అలాంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి. అలాగే అవాంతర క్రియ ఉంది, నిరీక్షితుం అనేటటువంటి క్రియాత్మక. నిరీక్షణ అంటే సేవించటం అని అర్థం, అంటే చూడడం అని అర్థం. బాగా నిన్ను చూడగలగాలి, సాక్షాత్కరించుకోగలగాలి అనేటటువంటి కోరికని ఇందులో కోరుతున్నారు. ఎలాంటి నిన్ను అనంటే ఎలా నువ్వుంటావో అలాగా అంటున్నారు. అంటే నిన్ను ఉన్నవాడిని ఉన్నట్లుగా చూడాలని అనుకుంటున్నాను అంటున్నారు. నేను ఎలా ఉంటానండి అంటే నీ స్వరూపము, నీ రూపము, నీ గుణములు, నీ ప్రచారము, నీ వైభవము, నీ చేష్టలు అన్నీ నేను తెలుసుకొని అలా అవి ఎలా కలిగి ఉంటావో అలాంటి నిన్ను నేను సేవించాలని అనుకుంటున్నాను అంటున్నారు. ఇందులో వరద అనేది కాకుండా కరీష అనేది క్రియాపదం, సంబోధనా పదం చూడండి. కరీష అంటే కరిగిరీష అని అర్థం. కరిగిరికి ఈశుడు అయి ఉన్నవాడు అంటే మనకి హస్తిగిరీసుడు, కరిగిరీసుడు ఇదివరకు ఎన్నోసార్లు ఆ పదం వచ్చింది. మొదటి దశకంలో కరీష అనే పదాన్ని మనం విన్నాము. హస్తీష, కరీష ఇలా ప్రయోగించారు. మళ్ళీ ఇప్పుడు ఇన్నింటిలోనూ వరద అని చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కరీష అంటూ చెప్తున్నారు. ఇప్పుడు త్వం అంటున్నారు. త్వా అని ఉంది చూసారా, ఈ త్వా అనేది నిన్ను అనే ద్వితీయాంతం అర్థమే వస్తుంది. త్వం త్వా అనేటటువంటి 2 పదాలు అక్కడ ఉంటాయి. త్వా అనే దాన్ని నిన్ను, తథావిధం త్వా అంటే అటువంటి నిన్ను అని. ఇక్కడ ఇంకొక క్రియాపదం కూడా ఉంది చూడండి. అసి, అసి, అసి అనే పదాలు వస్తున్నాయి చూసారా. యథా అసి, అసి అన్నమాట. యథా అసి, యావాన్ అసి, అలాగే యోసి అని అసి అనే పదం 3 సార్లు మనకి కనపడింది. అది కూడా క్రియాపదమే. అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. భగవంతుడు యహా అసి కరీష, ఓ కరిగిరినాథ అని పిలుస్తున్నారు. యహా అసి అంటే ఎటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నవాడువో అంటున్నారు. మొదట ఎటువంటి స్వరూపం పరమాత్మది అంటే భగవత్ స్వరూప నిరూపణం చేసేటప్పుడు ఆయనకే ఉండేటటువంటి కొన్ని విలక్షణమైనటువంటి లక్షణాలు మనకి చెప్తారు. మనం 6 గుణాలు కాదు, మళ్ళీ యద్గుణ అని వేరే వస్తుంది. ఇక్కడ గుణాలు కాదు, స్వరూపం. శరణాగతి గద్యం మనం చదువుకున్నప్పుడు చూడండి, మనకి అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప అన్నారు చూసారా. జ్ఞానానందములు మొదలైనవి ఆయనకి స్వరూపముగా కలిగినటువంటి వాడు అని మనకి వేదం చెప్తుంది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని పరమాత్మ యొక్క స్వరూపాన్ని వేదం మనకి చెప్తుంది. యహా అసి అంటే ఎటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నవాడవో, తథావిధం అలాంటి నిన్ను అంటారనమాట. 3వ పాదంలో ముందు స్వరూపాన్ని చెప్తున్నారు. సత్యజ్ఞానానంద స్వరూపుడు ఆయన అని. అంతేకాదు ఆ స్వామి వైభవానికి, ఆ స్వామికే ఉండేటటువంటి ప్రత్యేకతని చెప్పడానికి హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని లక్ష్మీపతిత్వం, శ్రియపతిత్వం అనేది కూడా ఆయనకు ఉండేటటువంటి ఒక స్వరూప నిరూపకమైనటువంటి లక్షణం అని చెప్పుకున్నాం. కాబట్టి అలాగా సత్య జ్ఞానాదులు కలిగినటువంటి వాడే, సత్యత్వము,
జ్ఞానత్వము, అనంతత్వము కదా, ఈ మూడు మనం చాలా సార్లు చెప్పుకున్నాము. అలాంటి వాడివై, అమలుడవై, శ్రియఃపతివై ఉండేటటువంటి నిన్ను యహ అసి అనడంలో ఎటువంటి స్వరూపము కలిగిన వాడవైనావో అటువంటి నిన్ను అని మొదటిది. ఇక్కడ యోసి అన్నది మనం ముందుకి తెచ్చుకున్నాం అన్నమాట. తర్వాత ఆయనని యద్గుణ అసి అంటున్నారు. ఎలాంటి గుణాలు కలిగిన వాడివై ఉన్నావో అలాంటి నిన్ను. పరమాత్మలో జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి గుణాలు ఇలాంటివన్నీ షడ్గుణ పూర్ణుడు, అందులోనే అనంతమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇలా చెప్పడానికి మనం ఒక వేదవాక్యాన్ని చెప్పుకునేవాళ్ళం. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. అన్ని వేదవాక్యాలనే ఇక్కడ చెప్తున్నారు కాబట్టి ఆయన గుణాలు ఎలాంటివి అంటే షడ్గుణ పూర్ణుడు అయినటువంటి వాడు. యద్గుణ, ఎటువంటి గుణాలని కలిగి ఉన్నావో అటువంటి నిన్ను, ఎటువంటి స్వరూపము కలిగి ఉన్నావో అటువంటి నిన్ను అంటున్నారు. తర్వాత యథాసి, మళ్ళీ యథా అసి అంటున్నారు. యహా అసి అనడం వేరు, యథా అసి అనడం వేరు. యహ ఎవడైతే, ఇది స్వరూపాన్ని చెప్తోంది. యథా అంటే ఏ ప్రకారంగా ఉన్నావో అని అర్థం. అంటే భగవంతునికి ఉండేటటువంటి ప్రకారం ఒకటి ఉంటుంది కదా. జగత్తుకి ఆయన శరీరమై ఉండేవాడు, జగత్తు శరీరముగా కలిగినవాడు, జగత్తు ప్రకారం అవుతుంది, పరమాత్మ ప్రకారి అవుతాడు అని మనం అనుకుంటాం కదా. అలాగే ఇక్కడ యథాసి అంటే నీ రీతి ఎలాంటిది అంటే ఎలా ఉంటావు నువ్వు అంటే ఆయనలోంచే ఇవన్నీ బయటికి వస్తాయి, ఆయన చేతే రక్షింపబడుతూ ఉంటాయి, మళ్ళీ ఆయనలోనే చేరుతూ ఉంటాయి. ఇది వేదవాక్యం మనకి చెప్తుంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్బ్రహ్మ అని ఆ ప్రకారము చెప్పబడింది. ఆ రీతి, ఏ రీతి కలిగిన వాడవో అనడంలో ఆయనలోంచే అన్ని పుడతాయి, ఆయనలోనే అన్ని లీనమవుతాయి, ఆయనే అన్నిటికీ సంరక్షకుడు అయి ఉంటాడు అని. యథాసి ఏ ప్రకారము కలిగిన వాడవో అని ఆ తత్వాన్ని ఇందులో చెప్తున్నారు. యావాన్ అసి అంటే ఇక్కడ యథాసి అన్నప్పుడు మనం ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. యతో వా ఇమాని భూతాని జాయంతే అనే దాన్ని బట్టి ఆయన జగత్కారణ తత్వము అని చెప్పుకుంటున్నాం. జగత్కారణత్వం అనేది శ్రీయఃపతి అయి ఉండడం లాగా ఆయన స్వరూపానికే నిరూపకం అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడు తద్దాస్యమస్య హి స్వరస ప్రయుక్తం అనే చోట ప్రతిదానికి ఒక స్వరూప నిరూపకమైనటువంటి లక్షణం ఉంటుంది. అలాగే చిత్తుకి అచిత్తుకి ఈశ్వరుడికి అని చెప్పుకుంటున్నప్పుడు సర్వజ్ఞత్వే సతి సర్వ సృష్టికర్తృత్వం అని అక్కడ ఈ కారణత్వం అనేది ఆయన స్వరూపంలోకి కూడా చేరుతుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ యథాసి ఎలా ఉంటావో, ఏ ప్రకారంగా ఉంటావో అన్నప్పుడు స్వామి యొక్క ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్ అనేటి వేదవాక్యాలని మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని చెప్తున్నారు అని కూడా ఇక్కడ యథాసి అన్న చోట ఆ రకంగా కూడా సమన్వయం చేస్తారు. ఇక యావాన్ అసి ఎంత వాడివి అయి ఉన్నావు అంటున్నారు. ఎంతవాడు అంటే భగవంతుడు ఎంత ఉంటాడండి, ఇంతుంటాడా 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 అని. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పురుడు పోసి పుట్టింటికి వించి అత్తింటికి పంపించేసిన తర్వాత ఇవాళంటే అనుక్షణం చూడ్డానికైతే ఫోన్లు ఉన్నాయి కాబట్టి, వీడియో కాల్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోగలుగుతున్నాం. ఇదివరకైతే అలా ఉండేది కాదు కదా. ఎంతైనాడే, పెరిగాడా, ఇంతైనాడా, ఇంత పొడుగు పెరిగాడా, ఇంత ఉందా చేతులు, అలా అడుగుతూ ఉండేవాళ్ళం కదా. అందుకు చూడకపోవడం నుంచి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అని. అలాగే భగవంతుడు ఎంత ఉంటాడు, యావాన్ ఎంతటి వాడు, ఎలా ఉంటాడు అని అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ వేదం మనకి చెప్పింది. అణువులలో అణువై ఉన్నవాడు, గొప్పవాటిలో గొప్పవాడు, గొప్పవాటి కంటే గొప్పవాడు అయి ఉన్నవాడు కనుక యావాన్ అంతటి వాడు అనడానికి అందులో స్వామి యొక్క పరిమాణం చెప్పబడుతుంది. ఇప్పటి వరకు 4 చెప్పుకుంటున్నాం. 1 స్వరూపము, 2
గుణములు, 3 రీతి అంటే ప్రకారము, 4 ఆయన పరిమాణం, ఏ పరిమాణంలో ఉంటాడు అంటే ఆయన విభువు కంటే విభువై ఉంటాడు, అణువులో అణువుగా ఉండేవాడు అవుతాడు. ఇది ఆయన యావాన్ అసి అలా ఉండేటటువంటి తత్వం. ఇక యాదృక్ విభవ, ఎటువంటి విభవము కలిగిన వాడు ఆయన. ఆయనకు ఉండేటటువంటి ఐశ్వర్యం ఎంతటిది, ఎలాంటి ఐశ్వర్యం కలిగిన వాడు ఆయన, దేనిని ఆయన తనలో పెట్టుకోగలిగిన వాడు అంటే పతి విశ్వస్య, పతిం విశ్వస్య, విశ్వపతి ఆయన, మొత్తం అంతా ఆయనే దీనికి ఈశ్వరుడు, ఇదంతా ఆయన నియమనంలోనే ఉంటుంది అని చెప్తున్నారు. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఇది యావానసి అనడానికి. ఇక పతిం విశ్వస్య ఆత్మేశ్వరం శాశ్వతం శివం అచ్యుతం అని చెప్పడంలో యాదృగ్విభవ అంటే అంతా ఆయనే అని ఆయన యొక్క వైభవం చెప్పబడుతుంది, విభవము ఐశ్వర్యము చెప్పబడుతుంది. అందుకే ఆయన పరమేశ్వరుడు అని కీర్తింపబడతాడు. ఆయన స్వామి నీ స్వరూప రూప విభవ గుణ ఐశ్వర్యాలతో పాటుగా యదింగిత, ఈ పదం చూడండి, యదింగిత, ఈయన దేవుడండి అని ఎలా తెలుసుకోవాలి అంటే నీ చేష్టల వల్ల తెలుసుకోవాలి. ఎవరైనా వాళ్ళ ప్రవృత్తి వల్ల అబ్బో వీడు సామాన్యుడు కాదు అని అనిపిస్తుంది కదా. అలాగే యదింగిత, ఎలాంటి ఇంగితములు కలిగిన వాడవు అని అంటే, ఇక్కడ ఇంగితములు అంటే ఇక్కడ ప్రవృత్తులు అని అర్థం, ఆయన చేసేటటువంటి చేష్టలు అని అర్థం. దీనికే నేను ఇంగితం నిమిషితంచ తావకం అనే శ్లోకాన్ని చదువుకుందామని అన్నాం. అక్కడ ఈ పద ప్రయోగం మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మామూలుగా వ్యవహారంలో కూడా తిట్టేటప్పుడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని అంటూ ఉంటారు. ఏమిటి ఇంగిత జ్ఞానం అని అంటే, కామన్ గా చెప్పుకోవాలంటే కామన్ సెన్స్ అని అనాలి. ఇంగిత జ్ఞానం, ఇంగితము అంటే ఇంగ చలని అని ధాతువు, కదలిక అని అర్థం. ఇంగితములు అంటే కదలికలు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఇంగితం నిమిషితం అని అక్కడ 2 పదాలు ప్రయోగిస్తున్నారు ఆ శ్లోకంలో. అక్కడ మనం చెప్పుకున్నాము కదలికలు కటాక్షములు అని అక్కడ అర్థం చెప్తారు. భగవంతుని యొక్క చిన్న చిన్న కదలికలు కూడా అద్భుతాలు అనిపిస్తున్నాయిట. స్వామి యొక్క చిన్న కంటి చూపు కూడా నిమిషితం అంటే ఇలా రెప్ప అల్లార్చడం, అంటే కటాక్షం కూడా రమ్యం, అద్భుతం, అతి ప్రియంకరం అంటారు. ఆ ఇంగితం అనేది ఎలాగా అంటే మనస్సులో ఉండేటటువంటి అభిప్రాయాన్ని మాటలతో కాకుండా కదలికలతోటి వ్యక్తం చెయ్యటం, దీన్ని ఇంగితం అని అంటారు. అంటే మాట అక్కర్లేదు, వాళ్ళలో ఉండేటటువంటి ఆ కదలికలని బట్టి వాళ్ళు మనకు అనుకూలంగా స్పందిస్తున్నారా ప్రతికూలంగా స్పందిస్తున్నారా అనేది తెలుసుకుని మనం ప్రవర్తించగలిగితే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళం అని అర్థం అన్నమాట. అలా కాకుండా వెళ్ళి సుత్తి కొడుతున్నాం, ఎవరో పెద్దలు వింటున్నారు పాపం, రానిచ్చారు వాళ్ళ ఇంట్లోకి, కూర్చోమన్నారు, కూర్చున్నాం, మంచినీళ్ళు తాగుతారా అడిగారు, ఇచ్చారు, మంచినీళ్ళు తాగాం, మన ఆ గురువు గారిని ఇప్పటికి కలిసాం, వాళ్ళ దగ్గర మన సుత్తంతా వేస్తున్నాం. స్వామి లేదా ఏవో గోల అవకాశం వస్తే ఇంకా మనం వదలం కదా. పాపం వారు సౌమ్యులు, వారు అంటున్నారు, వారు ఆనందంగా వింటున్నారా, టైం అయిపోతోంది అన్నట్టున్నారా, మనం చెప్తున్న దాని మీద వారికి అసలు ఆసక్తి ఉందా, చాలు ఇక వెళ్ళండి అంటున్నారా, ఇవన్నీ మనకి వారు చెప్పరు. దేనివల్ల మనకి తెలుస్తుంది అంటే వారి ముఖ కవళికలని బట్టి, వారి కదలికలని బట్టి, వారి యొక్క చేష్టలని బట్టి మనం గ్రహించుకుని మన పని మానుకొని స్వామి సెలవు తీసుకుని వస్తాను అని అంటే అది ఇంగిత జ్ఞానం ఉంది అని అర్థం అన్నమాట. అది ఇంగితం అని అంటే భగవంతుని యొక్క కదలిక, ఆ కాలిలో చాచాడు అంతే, శకటాసుర భంజనం అయిపోయింది, చిన్న కదలిక అది. ఆ ఇంగితమే అద్భుతమైనటువంటి కార్యంగా పరిణమించింది అంటారే. అలాగే భగవంతుడు అంటే యదింగిత,
ఏ ఇంగితం కలిగిన వాడు, ఎలాంటి చేష్టలు చేసినవాడు అనేది తెలియాలి అని అంటే ఆయన చేసిన చేష్టలే వేదాన్వేషణ మందర ద్రిభరణ క్ష్మోద్ధారణ అనే శ్లోకం. అందుకే మనం అనుసంధానం చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ పెరుమాళ్ తిరుమలలో ఒక పాసురం అని చెప్పాను చూసారా, ఇది చాలా అందమైనటువంటి సన్నివేశం. మహానుభావులు వెంటనే వాళ్ళకి అసలు ఆ పాసురాలు గుర్తొచ్చి ఇక్కడ లింక్ చేసి ఇస్తారు కాబట్టే మనకి ఇంత ఆనందం. పెరుమాళ్ తిరుమలలో 7వ దశకంలో దేవకీ భావనతో పెరియాళ్వార్లు అనుభవం. అక్కడ దేవకీదేవి అయ్యో శ్రీకృష్ణుడి చిన్న బాల్యాన్ని నేను అనుభవించలేకపోయినానే అని బాధపడుతూ ఉండేటటువంటి మాటలు అందులో మనకి కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి ఆనందం యశోదకి దక్కింది, నాకు దక్కలేదు అని ఆమె పరితపిస్తూ ఉంటుంది. అందులో 9వ పాసురం దగ్గర కొన్ని చేష్టలని వర్ణిస్తుంది. ఇంగితములు అని వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ ఇచ్చారనమాట. నువ్వు గోవర్ధనోద్ధరణం చేశాడట చిన్నప్పుడే శ్రీకృష్ణుడు, తెలుసు కదా, ఎంత వయసులో చేశాడో తెలుసు కదా. అలాగే రాసక్రీడలు ఆడాడు ఆయన. అంతేకాదు ఆయన కుంభ నృత్యాన్ని చేశాడు. ఆయన కుంభ నృత్యం ఏమిటి, కాళీయ ఫణాఫలకముల మీద అద్భుతమైనటువంటి నాట్యాన్ని ఆడాడు. ఇవన్నీ దేవకీదేవి వింటూ ఉంది, కానీ అవన్నీ చెయ్యడాన్ని ఆమె చూడలేకపోయింది. ఇప్పుడు ఆ స్వామిని తలుచుకుని, నాయనా నేను అక్కడ లేను, నీ దగ్గర లేను, నువ్వు చేసిన ఈ చేష్టలన్నీ నేను చూడలేదు అంటారు. ఈ చేష్టలన్నీ వెన్నిసేర్ పిళ్ళై అని అందులో ఒక పదం ఉంటుంది. వెన్రి అంటే విజయము అని అర్థం, పిళ్ళై అంటే పిల్లవాడు అని అర్థం. ఆ కృష్ణుడు ఆ చేసిన చేష్టలన్నింటిలోనూ బాల్యము కనిపిస్తుంది, వీర్యము కనిపిస్తుంది. చిన్న పిల్లవాడు 7 రోజులు ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకొని ఉండడం ఏమిటండి, అది పిల్లతనమా లేకపోతే అది పరాక్రమమా? రెండిటికి స్ఫోరకాలుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి చేష్టలు. అలాగే చిన్న పిల్లవాడు అంతమంది ఆడపిల్లలతో రాసక్రీడలు ఆడడం ఏమిటండి, ఇది కూడా బాల్యమా లేకపోతే వీర్యమా అనేది మనకి తెలియదు. కాళీయ ఫణం అది అంటిదే, కుంభ నృత్యం అది అలాంటిదే. ఇవన్నీ చేసావు, నేను లేను కదా నీ దగ్గర కన్నయ్య, చూడలేకపోయినానయ్యా, కానీ చూడాలని ఉంది నాకైతే. అయితే అమ్మా అయిపోయింది కదమ్మా, టైం దాటిపోయింది కదమ్మా, నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కదమ్మా, మళ్ళీ ఎలా చూపిస్తానమ్మా, ఏదో ఒకసారి పాకు అంటే 20 ఏళ్ల వాడిని నేను నువ్వు పాకినప్పుడు చూడలేదు, ఇప్పుడు నా దగ్గర పాకవా అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. అలా ఉందా దేవకీదేవి ప్రార్థన అనంటే కాదు, అలా కాదు. అదే సన్నివేశాన్ని నువ్వు నాకు చూపించగలవు, నువ్వు చూపించాలనుకుంటే అంటున్నారు. నేను చూడలేదనేటటువంటి కొరత నాకు లేకుండా నాకు కనపడేటట్లుగా చెయ్యాలి అంటే అది నీ అరుళ్ అంటారు పెరియాళ్వార్లు. అతను నీ అనుగ్రహం ఉంటే నువ్వు నాకు అవన్నీ మళ్ళీ చూపిస్తావు అని ప్రార్థన చేస్తారు పెరియాళ్వార్లు. అలాగే ఇప్పుడు కూరతాళ్వాన్ కూడా ఎదింగిత ఏ చేష్టలు కలిగి ఉన్నావో, ఇప్పుడు ఎన్నొచ్చాయి మొత్తం, యోసి ఏ స్వరూపము కలిగిన వాడువో, యద్గుణ ఎటువంటి గుణములు కలిగిన వాడివో, యథాసి ఏ ప్రకారముగా ఉండేవాడివో, యావానసి ఎంత వాడివి అయి ఉన్నావో, అంతేకాదు యద్విభవోసి ఎటువంటి విభవము కలిగిన వాడివో, యదింగిత ఎటువంటి చేష్టలు కలిగిన వాడివో, స్వరూప గుణ ప్రకార పరిమాణ వైభవ చేష్టలు ఇవి కావాలి. అది ఎలా ఉన్నది అలాగే నాకు కనపడాలి అంటున్నారు. అంటే నువ్వు 20 ఏళ్ల వాడిగా కనపడకూడదు, ఏడాది పిల్లడిగానే కనపడాలి అని అక్కడ కోరినట్లుగా ఇప్పుడు నువ్వు నాకు సాక్షాత్కరించాలి. ఎలా సాక్షాత్కరించాలి? పరతత్వంగా సాక్షాత్కరించాలి, మరొక రూపంతో కాదు అంటున్నారు. తథావిధం, అందుకే యథా అసి యహా అసి అని అక్కడ యత్పదాన్ని పెట్టి ఇక్కడ తథావిధం అటువంటి వారినిగా త్వా నిన్ను, అహం నేను అంటే ఏమండి అలా మీ కనపడడం అంత ఈజీ అనుకుంటున్నారా అంటే లేదు లేదు, నాకు తెలుసు అది చాలా కష్టం, నువ్వు అలా అందరికీ కనపడేవాడివి కాదు. అభక్త దుర్గ్రహం అంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. అభక్త దుర్గ్రహం భక్తులు కాని వారికి నువ్వు గ్రహింపబడేవాడవు కాదు. నిన్ను చూడాలి అంటే
ఎలా ఉన్నవాడిని అలా ప్రత్యక్షం చేసుకోగలగాలి అంటే ఎవరికి సాధ్యం అంటే అది భక్తులకి మాత్రమే సాధ్యం. నువ్వే చెప్పావు కదా స్వామి, భక్త్యా ఏవ నేను భక్త్యా త్వనన్యయా శక్య, భక్తి కంటే మరొక దాని ద్వారా నేను పొందబడేవాడను కాదు. అహం ఏవం విధ, నేను అంతే, నేను అలాంటి వాడిని, భక్తి ఉన్న వాళ్ళకే నేను కనపడతాను అని నువ్వు చెప్పావు. కానీ నేను భక్తి కలిగి అడుగుతున్నాను అనుకుంటున్నావా? నాకు తెలుసు నువ్వు భక్త దుగ్రహుడవి, అభక్త దుగ్రహుడివి. అదే నమ్మాళ్ళవార్లు పత్తుడై అడియవర్కెళియవన్ పిరర్గళుక్కు అరియ విత్తగన్, భక్తి లేని వారికి ఆయన కనపడేవాడు కాదు. ఇదే మనకి వైకుంఠస్తవంలో ఒక శ్లోకం ఉంది, అది కూడా నేను ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చేర్చుకోండి మీరు. పిత్తఘ్నమంజన మనాపుషి జాతు నేత్రే అని ఒక మంచి పాదం ఉంటుంది. అందులో ఏతు త్వదంఘ్రి సరసీరుహ భక్తిహీనా అనేటటువంటి శ్లోకం. వాళ్ళకి వేదమున్నా నీ అసలు తత్వం తెలుసుకోవడం సాధ్యం కాదు అని, పైత్య రోగం ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనపడినట్లుగా అంటారు ఆ శ్లోకంలో. అలాగే అభక్త దుర్గ్రహం, భక్తులు కాని వారికి నువ్వు కనపడేవాడవు కావని తెలుసు. నేను భక్తి సంపాదించి భక్తితో అడుగుతున్నానని అనుకోకు, కానీ నిన్ను చూడాలని అనుకుంటున్నాను. ఎలాగా అనంటే ప్రపత్తివాచైవా, నేను ఇంతకు ముందు ఓ మాట అన్నాను, వరద త్వాం వృణే అని ప్రపత్తిని వాచా చేశాను అంతే. ప్రపత్తివాచైవా, అలా నిన్ను శరణు వేడుతున్నాను అని అన్నాను. ఆ వాచికమైనటువంటి ప్రపత్తినే ఆధారంగా చేసుకుని నిరీక్షితుం వృణే, సాక్షాత్కరించుకోవాలని వృణే కోరుతున్నాను అంటున్నారు ఇందులో. అంటే తాము చేసినటువంటి వాచికమైనటువంటి, అది కూడా మానసికమైనది కాదు, మనసారా చేసినటువంటి శరణ వరణం కాదు. అయినా ఈ మాట అన్నందుకే నాకేమనిపిస్తుంది, నేనేం కోరుకుంటున్నాను అంటే, స్వామి భక్తజన అభక్తజన దుర్గ్రహుడవైనటువంటి నువ్వు, భక్తి లేని వారికి అందనటువంటి నువ్వు ఎలా ఉన్నవాడివి, ఎలా ఉండేవాడివి, అలా నాకు దర్శనం ఇవ్వాలి, అలా నిన్ను సాక్షాత్కరించుకోవాలని నేను కోరుతున్నాను అంటున్నారు. దాస్యం చేయాలంటే ముందు భగవద్ దర్శనం కావాలి. ఆ భగవద్ దర్శనాన్ని ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తూ శ్రీమతే నారాయణాయ అనే మాటని ప్రారంభం చేస్తున్నారు. ఈ 10 శ్లోకాలలోనూ దాస్య ప్రార్థనమే చేస్తారు. ఆ దాస్యానికి ముందుగా భగవత్ సాక్షాత్కారాన్ని ఇందులో కోరుతున్నారు. వృణే అనే పదం ద్వారా ఈ శ్లోక రెండిటిని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ